తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏది నిర్దేశిస్తే ఆ పని చేస్తానని అమలాపురం కొత్తగా గెలుపొందిన ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ బాలయోగి అన్నారు. కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అనే ప్రశ్నకు ఆయన ఈ బదులిచ్చారు. దివంగత లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు అయిన హరీష్ మాధుర్ అమలాపురం పార్లమెంట్ స్థానం నుంచి తొలిసారిగా ఎంపీగా గెలుపొందడం విశేషం. అయితే పార్టీ అధినేత చంద్రబాబు ఏ బాధ్యతలు అప్పగించినా దానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. అది నేను ఒకటే చెప్తాను సార్, ఎప్పుడైనా సరే నా మీద మా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడు నన్ను మా నాన్నగారు చనిపోయినప్పటి నుంచి నన్ను ఒక కొడుకులాగా ఆయన నన్ను నడిపిస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఎప్పుడు ఏ విధంగా ముందుకెళ్ళమంటారో ఆ విధంగా నేను నడుచుకుని వెళ్తాను. కానీ నేను ఎక్కడా కూడా ఈ విషయాల గురించి నేను అడగను కూడా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఎదగాలి, నువ్వు రేపన్నాడు నీ మీద ప్రజలు ఒక నమ్మకం పెట్టుకున్నారు. మీ నాన్నగారి మీద ఏ విధంగా నమ్మకం పెట్టుకున్నారో నువ్వు అది కొడుకుగా నీ మీద నమ్మకం చూపించారు. ఈసారి వాళ్ళని నువ్వు ముందుకు నడిపించాలి, వాళ్ళని మీ నాన్నగారి విధంగా నువ్వు ముందుకు నడవాలి. ఆ విధంగా నడిపిస్తున్నారు. ఆ విధంగా ఆయన ఏది చెప్తే దానికి మేము రెడీగా ఉంటాం. కానీ ఎక్కడా కూడా నాకు ఈ విషయాల గురించి నేను అయితే మాత్రం ఎప్పుడు అడగను, లేకపోతే నేను మాట్లాడను. రైట్ సార్.